హాయ్ అండి అందరికీ. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హుక్స్లు పట్టి కాజాలు పట్టి కుట్టేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఫస్ట్ మనం హుక్స్లు పట్టి కాజాలు పట్టి కుట్టకముందు రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు మనం ఇది రైట్ సైడ్, మనం బ్లౌజ్ వేసుకుంటే రైట్ సైడ్ ఏదైతే వస్తుందో ఆ పార్ట్ ఇది చూసారు కదా. పైకి మెయిన్ క్లాత్ కనిపిస్తుంది, లోపల కింద వైపు లైనింగ్ ఉందన్నమాట. సో అలాగే ఉంచే క్లాత్ని దాని ఎంత అయితే పొడవు ఉందో దానికన్నా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పొడవు తీసుకొని ఒక 3 ఇంచెస్ వెడల్పు క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్ ఏ క్లాత్ తీసుకోవాలి, ఇప్పుడు తిప్పని చూసారు కదా, లైనింగ్ పైకి వచ్చింది. ఆ క్లాత్ ఏం తీసుకోవాలంటే లైనింగ్ బ్లౌజ్కి అయితే లైనింగ్ పార్ట్ మెయిన్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ తీసుకోవాలి. ఏదైతే సిల్క్ క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ తీసుకోవాలి. తీసుకొని చూసారు కదా, కింద ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ పైకి కనిపించేలా పెట్టి ఒకవైపు ఫస్ట్ చిన్నది ఫోల్డ్ చేసి అది కుట్టేయాలన్నమాట. మళ్ళీ చివరికి కూడా చిన్న ఫోల్డ్ చేసేసి మొత్తం కుట్టు వేసేయాలి. కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని అవతల వైపు ఇలా తిప్పి ఇప్పుడు ఎలా ఉన్న బ్లౌజ్ని మళ్ళీ అలాగే పెట్టాలి. అంటే మెయిన్ క్లాత్ పైకి కనిపించేలాగే పెట్టాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఒకవైపు కుట్టిసాం, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి, మధ్యలో కన్నా కొంచెం ఎక్కువ ఇంకా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి ఎక్కడైతే ముందు కుట్టు వేసామో దాని మీదకి వచ్చేలాగా ఆ క్లాత్ని పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ సేమ్ ఒక స్టిచ్ చేసేయాలి, ఒక కుట్టేసేయాలి. సేమ్ కింద వరకు అంతే. ఆ కింద ఫోల్డింగ్ కూడా ఎలాగున్న ఫోల్డింగ్ అలాగే ఉంచి ఒక కుట్టు వేసేయాలి. అంటే ఇది మనకి క్లాత్ కన్నా బయటకు వస్తుంది, ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇది లోపలికి వెళ్ళిపోదు, మన కుట్టిన క్లాత్ బయటకు వస్తుంది అనమాట. సో ఇలా వచ్చింది కదండి. ఇవి వచ్చిన తర్వాత ఏదైతే కుట్టు వేసామో కుట్టు పక్కన ఇంకొక 1/4 ఇంచులో దూరంలో మళ్ళీ ఇంకొక కుట్టు వేసేయాలి. రెండో కుట్టు కూడా వేసాక థ్రెడ్ కట్ చేసి చూసారు కదా, ఇది దేనికంటే కాజల్ పట్టికి ఇది ఎక్స్ట్రా పార్ట్ బయటకు వస్తుంది, మనం కుట్టిన పార్ట్ బయటకు వచ్చింది అనమాట. ఇది ఇప్పుడు నెక్స్ట్ హుక్స్లు పట్టి వేయడం. హుక్స్లు పట్టి వేయడం కోసం ఇది మన లెఫ్ట్ సైడ్ బ్లౌజ్ అనమాట. మనం వేసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చే బ్లౌజ్, లెఫ్ట్ సైడ్ వచ్చే పార్ట్. దీనికి లైనింగ్ క్లాత్ తీసుకుంటాం. లైనింగ్ క్లాత్ తీసుకొని ఒక 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకొని ఎంతైతే పొడవు ఉందో మనకి ఎంత పొడవు కావాలో ఆ పొడవు కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని చూసారు కదా, ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ చిన్నది ఫోల్డ్ చేసి ఇక్కడ ఇది కిందన పెట్టి స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు మన బ్లౌజు లైనింగ్ కింద వైపు ఉంది, మెయిన్ క్లాత్ పై వైపు ఉంది. అలాగే పెట్టి స్టిచ్ చేసేయాలి. అంచు మీద అలా స్టిచ్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసి ఆ కొంచెం ఫోల్డింగ్ ఉంచి ఆ ఫోల్డ్ చేసేసి ఆ కుట్టినలాగా కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసేసిన తర్వాత దారం కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే ఎక్స్ట్రాగా కుట్టామో మనం దాన్ని లోపలికి తిప్పేయాలి. లోపలికి తిప్పేటప్పుడు మొత్తం లోపలికి తిప్పేయాలి. కాజల్ పట్టీకి బయటకు వస్తుంది కానీ ఇది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడ అలా మనం కుట్టు వేసేయాలి. ఇప్పుడు మనకు కనిపించేది పైకి లైనింగ్ కనిపిస్తుంది, బ్లౌజ్ పార్ట్ పైకి లైనింగ్ కనిపిస్తుంది. మనకు కనిపించేది లైనింగ్, కింద వైపు మెయిన్ క్లాత్ ఉంది. అంటే ఇది లోపలికి పెట్టామన్నమాట. ఒక కుట్టు వేయాలంటే దీనికి రెండో కుట్టు అవసరం లేదు. కాజల్ పట్టీ కింద 2 కుట్లు వేస్తాం. చూసారు కదా, ఇది మనం వేసిన క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఇది హుక్స్లు పట్టీ అనమాట. హుక్స్లు వేసుకోవడం ఇది మనకి కాజల్ పట్టీ, ఇది మనం వేసింది బయటకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ హుక్స్లది ఈ దీని మీద ఏదైతే ఉందో ఎక్స్ట్రాగా, ఆ ఎక్స్ట్రాగా మధ్యలో చూసారు 2 కుట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ కుట్ల మధ్యలో మనం హుక్స్ తాళ్ళు కుడతాం అనమాట. తాళ్ళు కుడితే మనకి ఇది దాని మీద ఓవర్లాప్ అయినట్టు వస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా పార్ట్ లోపలికే ఉంటుంది, మనకు బయటకైతే ఏం కనిపించదు. థ్యాంక్ యూ అండి.